భద్రాచలం వద్ద గోదావరి నిలకడగా ప్రవహిస్తుంది. ప్రస్తుతం 50.5 అడుగులకు చేరింది ప్రవాహం. దిగువకు 12,58,000 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని వెళ్తోంది. ఇక రాములూరి కళ్యాణకట్ట దగ్గర కూడా వరద చేరుకుంది. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఉదయం 6 గంటలకు నదిలో నీటి మట్టం 50.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు దిగువ ప్రాంతంలో ఉన్న శబరి నది పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటి మట్టం పెరుగుతోంది. 48 అడుగులు దాటిన తర్వాత అధికారులు రెండో ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. గత 2 రోజుల నుంచి వేగంగా గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఉదయం 5 గంటలకు 50.5 అడుగులకు చేరి నిలకడగా ప్రవహిస్తోంది. నీటి మట్టం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. గోదావరి నీటి మట్టం పెరగడంతో స్నానఘట్టాల ప్రాంతం వద్ద వరద ఉధృతి పెరిగింది. కళ్యాణకట్ట దగ్గర వరద నీరు చేరడంతో భక్తులను నది వద్దకు అనుమతించడం లేదు. భద్రాచలం దిగువన ఉన్న రహదారులపైకి వరద నీరు చేరడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతానికైతే గోదావరి నది నిలకడగా ప్రవహిస్తోంది. 50.5 అడుగుల వద్ద నీటి మట్టం చేరుకున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవేళ ప్రవాహం అలాగే కంటిన్యూగా కొనసాగితే 53 అడుగులకు చేరితే గనక మూడవ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎస్, ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ప్రస్తుతం గోదావరి నీటి ప్రవాహం ఏ రకంగా కొనసాగుతుంది, అధికారులు ఏం చెప్తున్నారు? భద్రాచలం వద్ద గంటకు గోదావరి నీటి మట్టం అయితే క్రమక్రమంగా పెరుగుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం 50.5 అడుగుల వద్ద నిలకడగా ప్రస్తుతం గోదావరి ప్రవాహం అయితే ప్రవలు తొక్కుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. 12,58,000 క్యూసెక్ల నీరు భద్రాచలం నుంచి పోలవరం వైపు అయితే పరుగులు పెడుతుంది. ఒకవైపు శబరి కూడా కూనవరం వద్ద చాలా భారీ ఉధృతంగా ప్రవహిస్తున్న సమాచారం ఉంటుందో శబరి పోటు కారణంగా కూడా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే పెరుగుతుందని తెలుస్తుంది. ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అటు పూర్తి స్థాయిలో ఇంద్రావతి కూడా ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇంద్రావతికి తోడు తాలిపేరు నుంచి కూడా పెద్ద ఎత్తున గోదావరిలోకి దిగువకు నీరు విడుదల కావడంతో పూర్తి స్థాయిలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే క్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే అటు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి అని చెప్పుకోవాలి. దాదాపు రాయనపేట వద్ద పూర్తిగా NH-30 పై కూడా వరద నీరు వచ్చి చేరడంతో అటు విజయపూడ జగదల్పూర్ రహదారి పూర్తిగా క్లోజ్ అయిపోయింది. రవాణా కూడా స్తంభించిపోయింది. మరోవైపు అటు భద్రాచలం నుంచి భూపాలపట్నం వెళ్లే రహదారిపై కూడా కన్నాయగూడెం వద్ద పూర్తిగా నీరు వచ్చి నిలబడుతూ పూర్తిగా అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే పర్ణశాలకు సమీపంలో ఉన్నటువంటి సీతమ్మ నారచీల ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. ఒకవైపు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆ కళ్యాణ కట్ట వరకు కూడా వరద నీరు వచ్చి చేరింది. మొత్తంగా కనివిని ఎరుగని రీతిలో మరోమారు భద్రాచలం తన వద్ద గోదావరి తన ప్రభావాన్ని చూపిస్తుందన్న ఒక ఆందోళన ఆల్రెడీ ప్రస్తుతం తీర ప్రాంత వాసులు నెలకొంది. ఇప్పటివరకైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. మళ్ళీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే ఖచ్చితంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుందన్న భావనతో పూర్తి స్థాయిలో ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. ఇప్పటికే అటు గర్భిణీల వివరాలు తెలుసుకొని PHCలకు తరలించింది. పునరావాస కేంద్రాలకు కూడా ముంపు ప్రాంత వాసులను అయితే ఇప్పటికే తరలించే ప్రయత్నం ప్రభుత్వం అయితే చేస్తుంది. ఏదేమైనా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం భద్రాచలంలో నెలకొంది. రామ్దాస్, రైట్. ఎస్, అంటే ఎలాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు? ఒకవేళ నీటి ప్రవాహం పెరిగితే గనక మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. సో దిగువ ప్రాంతాల ప్రజలకు ఏమైనా అలర్ట్స్ చెప్తున్నారా? 43 అడుగుల వద్ద భద్రాచలం నీటి మట్టం గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద 43 అడుగులు వరకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను అధికార యంత్రాంగం జారీ చేస్తుంది. 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ప్రస్తుతం 50.5 అడుగుల వద్ద గోదావరి నీటి మట్టం నమోదైంది. మరొక 3 అడుగులు పెరిగితే ఖచ్చితంగా మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికార యంత్రాంగం జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ప్రస్తుతం కేంద్ర జల సంఘం అధికారులు మాత్రం మళ్ళీ గోదావరి కొంత తగ్గుముఖం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తాలిపేరు నుంచి ఇన్ఫ్లో ప్రస్తుతం 25,000 క్యూసెక్లు మాత్రమే ఉంది, అవుట్ఫ్లో 25,000 క్యూసెక్లు మాత్రమే ఉంది. సో కొంత వరద తగ్గిందని చెప్పుకోవాలి. కానీ ఎగువ ప్రాంతంలో బీజాపూర్ సుక్మా జిల్లాలో మళ్ళీ వర్షాలు నమోదైతే ఖచ్చితంగా మళ్ళీ ఆ వరద ఉధృతి క్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. గోదావరి వద్ద భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం కూడా పెరిగే అవకాశం యాజ్ యూజువల్ గా ఉంటుంది. సో ప్రభుత్వం అయితే ప్రస్తుతం మూడవ ప్రమాద హెచ్చరిక రాదు అన్న ఒక ఆలోచనలో ఉంది. కానీ వస్తే ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అవన్నీ చర్యలు ముందస్తుగానే తీసుకుంటుంది. 53 అడుగుల వద్దకు చేరితే పూర్తిగా భద్రాచలం కొంత వాటర్ తోటే పూర్తిగా అష్టదిగ్బంధనం అయ్యే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో కరకట్టని మళ్ళీ అంటే నేషనల్ హైవే 30 నుంచి కూడా మళ్ళీ భద్రాచలం పట్టణంలోకి బ్యాక్ వాటర్ రాకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు చేపట్టాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఏదేమైనా ఇప్పటికే కొంత రవాణా అయితే స్తంభించిపోయింది. అటు ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మరికొంత సేపు ఇదే పరిస్థితి కొనసాగితే భారీ స్థాయిలో రవాణాకు సంబంధించినటువంటి గూడ్స్ కి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం అవుతుంది. ప్రస్తుతం అటు ప్రాణ నష్టం, ఎటువంటి ఆస్తి
నష్టం లేకుండా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్. ప్రస్తుతం గోదావరి వద్ద భద్రాచలం వద్ద గోదావరి నది నిలకడగా ప్రవహిస్తోంది. 50.5 అడుగులకు చేరింది. ఇక స్నానాల ఘట్టాల దగ్గరికి వరద ఉధృతి పెరగడం, అలాగే కళ్యాణ కట్ట వద్ద నీరు చేరడంతో భక్తులు ఎవరిని భద్రాచలం వద్ద అక్కడికి నది వద్దకు అనుమతించలేదు. మరోవైపు రోడ్డుపైకి నీరు రావడంతో విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. దిగువన ఉన్న రహదారులపైకి ఈ వరద నీరు రావడంతో ప్రస్తుతానికి అంతర్రాష్ట్ర రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఇక దిగువకు 12,58,000 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ముంపు గ్రామాల ప్రజలనైతే ప్రస్తుతానికి పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.